సమయంలో నేను కూడా ఒక నా చిన్న సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే కేంద్రంలో పంచుకున్నాను. ఈ లైవ్ ద్వారా కూడా అనేకులకు నేను తెలియజేస్తున్నాను. నేను 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, చిన్న పిల్లగా ఉన్నప్పుడు, నాకు ఊహ తెలియని వయసు. అలాంటి సమయంలో మరి మాది జీకొండూరు మండలము వెంకటాపురం గ్రామంలో ఉన్నప్పుడు నేను మరి మా తల్లిదండ్రులకి నేను కుమార్తెను మొదటిదానని, తర్వాత సహోదరుడు ఐజిక్ రాజు ఉన్నాడు. మరి నేను నాకు చిన్నతనాన 2 సంవత్సరాల వయసులో నాకు అయితే జ్ఞాపకం ఏమాత్రం లేదు. మరి నా జీవితంలో ఒక పెద్ద ప్రమాదము జరిగింది. అదేంటంటే మరి నేను మా నాయనమ్మ గారు మరి మా అమ్మగారు వారి దగ్గర ఉన్నాను, ఆడుకుంటూ ఉన్నాను. మా గృహం నుంచి మా ముందు ఉన్న గృహాలకు మధ్యలో ఒక మెయిన్ రోడ్డు ఉందన్నమాట. ఆ మెయిన్ రోడ్ దాటితే అక్కడ ఒక రెడ్డిస్ ఫ్యామిలీకి చెందిన ఆంటీ వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి ఎంతో సఖ్యతతోనూ సంతోషంగా ఉండేవారము. మరి అలాంటి సమయంలో మా నాయనమ్మ గారు అక్కడికి వెళ్ళింది, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాబట్టి నేను కూడా వెనకాలే నేను వస్తున్నానని మా నాయనమ్మ గారికి తెలియదు. ఆ విషయము తెలియకుండానే వెళ్ళిందంట. నేను నాయనమ్మ అంటూ మా నాయనమ్మ గారి వెనకాలే నేనేం చేశాను, 2 సంవత్సరాల వయసు అంటే చిన్నపిల్లని కదండి, వెళ్ళాను. అయితే ఆ రోడ్డు మరి మీద అనేక వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి కదా, ట్రాఫిక్ ఉంటుంది. అది మెయిన్ రోడ్, అందులో కూడా విజయవాడ రూట్ కాబట్టి మైలవరం టు విజయవాడ మరి రోడ్డు ఇబ్రహీంపట్నం ఆ రోడ్డు కాబట్టి మరి ఎప్పుడూ అది రద్దీగా ఉండే ప్రదేశము. అయితే నేను ఇంట్లో ఉన్నానని మా నాయనమ్మ గారు అనుకున్నారంట. కానీ నేనైతే వెంటనే వెనకాల పడి ఏం చేశాను, వెళ్ళిపోయాను. అలా వెళ్తున్న సమయంలో మరి మా నాయనమ్మ గారు ఆ రోడ్ క్రాస్ చేసి ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నేనైతే నాకు తెలియకుండా వెంబడిస్తూ ఉన్నాను. ఆ వయసులో నాకు అది రోడ్ అని తెలియదు, బస్సులు వస్తాయి అని తెలియదు, అవి వస్తాయి అని తెలియదు, ప్రమాదాలు జరుగుతాయని తెలిసే ఊహ తెలియని వయసు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ రోడ్డు మీదకి రాగానే అప్పుడే మైలవరంలో ఎస్ఎస్కే స్కూల్ అని ఉంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ ఎస్ఎస్కే స్కూల్ ప్రైవేట్ స్కూల్ బస్సు పెద్దది వస్తూ ఉంది. అది వెళ్తూ ఉన్న సమయంలో నేను చిన్నపిల్లని కాబట్టి మన దేహం కూడా ఎలా ఉంటుంది, చాలా చిన్నగా, అవయవాలు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ చాలా చిన్నగా ఉంటాయి కదండి. ఆ సమయంలో మరి ఏమైందంటే ఆ రోడ్ని క్రాస్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆ బస్ కింద నేనేం చేశాను, పడిపోయాను. ఆ పడిపోగానే ఆ బస్కి వెనకాల సైడు ఉన్న కింద ఉన్న ఉంటాయి కదా చక్రాల దగ్గర ఉన్న రేకు, అది నాకు కోసుకుపోయింది. మరి నా కుడి కాలు కింద ఇప్పటికీ ఆ గాయం కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఆ రేకు కింద పడిన కాలంతా కూడా కట్ అయిపోయింది. కొంచెం మాత్రమే ఏముందంటే ఆ ఎముకకి కాలికి కొంచెం మాత్రమే ప్లేస్ ఉండి మిగిలిందంతా కట్ అయిపోయిందంట. నాకు తెలియదు, అమ్మ వాళ్ళు చెప్పడం ద్వారా నేను విన్నాను. ఎప్పుడైతే కట్ అయిపోయిందో ఇంకా నేను కదలట్లేదంట. అనేక మంది ఆ యాక్సిడెంట్ జరగగానే బస్సు నిలిచిపోయింది. మరి డ్రైవర్ గారు చూసారో చూడలేదో మనకు అప్పుడు పరిస్థితిని బట్టి తెలియదు. కానీ ఆ యాక్సిడెంట్ జరగానే అయ్యో పాప పడిపోయింది అని అనేక మంది ఆ రోడ్ మీద పోగయి మరి చూస్తున్నప్పుడంట కుమార్తెను నన్ను ఇట్లా పైకి ఎత్తినప్పుడు ఎలాంటి చలనం లేదు, ఇంక ఈ కుమార్తె మరణించింది అనుకున్న సమయంలో ఇంకా మా అమ్మగారు కానీ మా అమ్మగారు ఆ వార్త వినగానే కళ్ళు తిరిగి పడిపోయారంట. మా నాయనమ్మ గారు మిగిలిన వారందరూ కూడా కన్నీటితో, మరి అంతే కదా, ఇంకా పుట్టి 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు కుమార్తె, అప్పుడే చనిపోయిందంట. ఎవరికైనా ఎంతో దుఃఖం, ఎంతో బాధ, వేదన. ప్రథమ కుమార్తె సంతానము ఈ విధంగా అయ్యిందంటే ఎంతో బాధ, తెలియని మరి గుండెలు పిండేసే బాధ. అలాంటి పరిస్థితుల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు నా యందు ఉన్నారు కాబట్టి, మా తల్లిదండ్రులు ప్రార్థన ఆలకించారు కాబట్టి వెంటనే మరి దేవుని తలుచుకొని కండ్లు తిరిగి పడిపోగానే మా తల్లిగారు నాలో ఒక చిన్న కదలిక వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చనిపోయింది. ఆ ఏరియా అంతా రెడ్డిస్ వారు ఉన్న ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి వారందరూ వచ్చారు. ఇంకా ఈ సుశీలమ్మ గారి మనవరాలు చనిపోయింది అని ఎత్తి పైకి లేపినప్పుడు చిన్న కదలిక, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారంట. అది హాస్పిటల్ పేరేంటంటే రెడ్డి గారి హాస్పిటల్ పేరేంటి, వెంకటరామరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మైలవరంలో ఉంది అది. ఆయన చాలా సీనియర్ డాక్టర్ గారు. మరి ఆ హాస్పిటల్కి వారు తీసుకెళ్ళినప్పుడు ఆ వైద్యంకైన ఖర్చంతా ఎస్ఎస్కే స్కూల్ వాళ్ళే పెట్టుకున్నారంట. మరి నెల రోజుల వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు మా నాయనమ్మ గారు, మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, బంధువులు అందరూ కూడా వారి యొక్క పరిచర్య, అంతకమించిన ప్రార్థనా సహకారం అనేక సంఘాల్లోనూ
మరి అందరూ కూడా నా కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఉన్నవాడై అనువాడునైన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనము ఈ విధంగా సాక్ష్యాలు చెప్పుకోవాలని మన జీవితాల్లో అనేక పరీక్షలు ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆయన పెడుతూ ఉంటారు. అలాంటి పరీక్షలు కలిగినప్పుడు మనం పొందుకున్న మన జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని మనము అనేకులకు మనం ఏం చేయాలి? తెలియజేసే వారంగా ఉండాలి. చనిపోయాను అనుకున్న నన్ను దేవుడు ఏం చేశాడు? ఆయన లేపి నాకు ఇంతటి మంచి జీవితాన్ని నాకు ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ఆ కొంచెం కదలుగా రాగానే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నాకు ఆపరేషన్ జరిగింది, నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెల రోజుల తర్వాత మొదటి అడుగు నేను వంకరగా వేసానంట. ఎట్లా వేసాను? మనం నడుస్తాం కదా, అట్లా అమ్మ నడువమ్మ అని డాక్టర్ గారు చెప్పినప్పుడు మొదటి అడుగు నేను ఎలా వేసాను? వంకరగా వేయగానే మా తల్లిదండ్రులు ఎంతో దుఃఖించారంట. ఇంకా నా కుమార్తె జీవితాంతము ఈ విధంగా అవిటిదానిగానే బ్రతకాల్సిందేనా అని ఎంతో కన్నీరు కార్చినట్లుగా నేను విన్నాను. కానీ ఆ తర్వాత నిదానంగా క్రమేపీ హాస్పిటల్లో ఉండగానే నాకు డాక్టర్ గారు వాకింగ్లో ప్రాక్టీస్ ఇస్తూ ఉండగానే నా కాలు ఏమైందంట, చక్కగా వచ్చినట్లుగా, నేను నిలవబడినట్లుగా. ఆ 2 సంవత్సరాల వయసులో అంత పెద్ద ప్రమాదం నుంచి, మరణము నుంచి అంచుల వరకు వెళ్ళి కూడా దేవుడు మరలా నన్ను ఏం చేశారు? ఆయన బ్రతికించి ఈనాడు మరి ఈ విధంగా ఆయన సువార్త ప్రకటించే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చారు. ఎందరికో లేని భాగ్యాన్ని దేవుడు ఆయన నాకు ఇచ్చినట్లుగా అనేకలు ఎదుట ఈ విధంగా నిలబడి నేను ఏం చేస్తున్నాను? ఆయన సువార్తను ప్రకటిస్తున్నానంటే అది మామూలు విషయం ఏమాత్రం కానీ, మన నీతి కాదు, మన భక్తి కాదు, మన గొప్పతనం ఏమాత్రం కానీ కాదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెంకట్రామరెడ్డి గారు నన్ను చూసినప్పుడు చిన్న పాప చాలా క్యూట్గా ఉంది, మంచిగా ఉందని మరి నన్ను సంతోషపరచడానికే నాకు చిన్న బొమ్మని, డాల్ని కూడా ఇచ్చారు, టెడ్డీ బేర్ లాంటిది. నేను ఇంత పెద్ద అయ్యే వరకు కూడా ఆ బొమ్మను చూస్తూ దాన్ని ఆడుకుంటూ సంతోషంగా మరి అదొక తీపి జ్ఞాపకంగా నాకు ఉన్నట్లు మరి నేను భావిస్తూ ఉన్నాను. ఆనాడు ప్రభువారు మరి యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రేమను ఆ డాక్టర్ గారిలో ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇవ్వటానికి, అవును కదా, గుండె చెదరని వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. మరి జీవం ఇచ్చేది ఆయన మాత్రమే, మనలో ఊపిరి పోసింది ఆయన మాత్రమే. మనం బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. అన్న సత్యాన్ని మనం ఎన్నటికీ ఎప్పటికీ మన జీవితకాలంలో మనం మర్చిపోవడానికి వీలు ఏమాత్రం లేనే లేదు. వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఆపదలు వస్తాయి, ఎన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా సరే మనం మన దేవుని విడిచిపెట్టడానికి ఏమాత్రం వీలు లేనే లేదు. కాబట్టి ఈనాడు నేను ధైర్యంగా నిలబడి ఆనాడు దేవుడు నన్ను ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు, తన సాక్షిగా ఉంచాడు, తన కృపలో నన్ను నిలవబెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు తల్లి గర్భంలోంచి వచ్చినది మొదలుకొని, ఆనాడ యాక్సిడెంట్ జరిగినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు నన్ను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఇది నా యొక్క దేవుడు నా పట్ల చేసిన గొప్ప సాక్ష్యంగా నేను భావిస్తూ నేను మీ ముందు తెలియజేస్తూ నేను ఏం చేస్తున్నానంటే ఆయన నామాన్ని నేను ఏం చేస్తున్నాను? స్తుతిస్తూ ప్రకటిస్తూ ఉన్నాను.